విజన్స్ అంటే వాళ్ళ శక్తి సార్ ఎలా ఉంటుంది అంటే మనం గత జన్మలో ఎంతో ధ్యానం చేసి ఉంటాం కదా. ఇప్పుడు నాకేంటంటే నేను అసలు బాబానే నేను నమ్మను. మా ఇంట్లో మా పాప ఎవరో గిఫ్ట్ ఇచ్చారంటే సాయిబాబాని తీసుకొచ్చి విగ్రహం పెట్టింది. ఆయననే ఒక విగ్రహం అనుకున్నా కానీ ఏ రోజు దేవుడని నేను ఎప్పుడు అనుకోలేదు. అందరితో పాటు అయినా కదా అని చెప్పి ప్రసాదం పెడుతుండే పూజ చేసుకుంటుండే కానీ మనసుకి ఏ రోజు దేవుడని నేను తీసుకోలేదు. బాబా గుడికి వెళ్ళిపోతుండే, ఆయనను చూస్తుండే కానీ అక్కడ ఉంటే ఒక ఫీలింగ్, ఒక హ్యాపీనెస్ వచ్చేది కానీ అంగీకరించకపోతుండే నేను. ఆ స్థితిలో ఉండే. ఎప్పుడైతే మా ఫాదర్ నాకు దూరం అయ్యాడో అంటే ఎమోషనల్గా ఉన్న నేను స్ట్రాంగ్ అవ్వడానికి, నేను ఈ ధ్యానంలో రావడానికి ఆ విషయం నాకు జరిగింది. అంటే సెన్సిటివ్ మైండ్తో నేను ఉన్నాను. నా మీద గట్టిగా ఒక దెబ్బ పడితే కానీ నేను దీంట్లోకి రాలేను. అంటే 3 నెలలు నేను తినకుండా పడుకోకుండా అదే ఆలోచన. అంటే పక్కన ఎవరో తెలిసిన వాళ్ళు చనిపోతేనే నెల రోజులు నేను పడుకోను, ఆలోచిస్తా. వీళ్ళు ఇలా దూరం అయిపోయారు, చనిపోయారు, ఎక్కడికి వెళ్ళి అంటే బయట వాళ్ళు చనిపోతేనే అంత ఫీల్ అయ్యేదాన్ని. అసలు చావంటేనే నాకు తెలీదు. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళను, శ్మశానంలోకి ఎప్పుడు వెళ్ళలేదు. అంత దూరంగా ఉంటే మా ఇంట్లోనే అది జరిగింది. కలిసిమెలిసి ఉన్న వాళ్ళము, కళ్ళతో చూసుకున్న మాట్లాడుకున్న వ్యక్తి సడన్గా దూరం అయితే దాన్ని నేను తీసుకోలేకపోయినా. 3 మంత్స్ వెతుక్కునేదాన్ని. చావు మరణాలు అనేటివి ఉన్నాయా, మరణము అంటే పుట్టుక మరణం అనేది ఉందా, దాంతోటే ఉన్నప్పుడు నాకు ఒక వీడియోలో వచ్చిందనమాట. అంటే చనిపోయిన వాళ్ళతో ఎలా మాట్లాడాలి, అంటే మరణించిన ఆత్మీయులతో మాట్లాడడం ఎలా. ఆ వీడియో అంటే నేను అక్కడ ఏం చూసానంటే మరణము అదే చనిపోయిన తర్వాత స్వర్గము నరకము ఉంటాయి కదా. అంటే మా డాడీ ఎక్కడికి వెళ్ళిపోయిండు, నిజంగా ఇవి ఉంటాయా, వీళ్ళ సోల్ అనేటివి ఉంటాయా, డౌట్లు చాలా తిరిగినాయి నాకు. బాగా తిరిగినాక యూట్యూబ్లో అంతే వెతుకుతుండే. అన్ని వెతికినప్పుడు ఆ వీడియో వచ్చినప్పుడు అది చూసినప్పుడు అన్నారు, ఇష్టమైన బాబాని తలుచుకొని ధ్యానం చేయండి మీకు కనిపిస్తారు అనగానే, సరే నేను ఎప్పుడు ఏ రోజు బాబాని నమ్మలేదు కదా, ఈరోజు నేను నమ్ముతా, నువ్వు నాకు చూపి అన్నాను. ఆ రోజు నైట్ 10 గంటలకి నేను ధ్యానం ఒక 10 నిమిషాలు చేసి అలాగే ఏడ్చుకుంటూ పడుకున్నా. అసలు ఎలా అంటే డైరెక్ట్ వచ్చి నిలబడితే ఎలా ఉంటాడో, 3 నెలల నుంచి కనిపించని వ్యక్తి ఆ రోజు నాకు కనిపించాడు. అరుస్తున్నా, నిద్రలో అరుస్తున్నా, నువ్వు ఉన్నావు కదా నేను ఎందుకు ఏడుస్తున్నా, ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా నేను ఎవరికి చూపించుకోవాలి, అలా నేను అరుస్తున్నా. అంటే గతంలో ఇప్పుడు నాకు వెంటనే నాకు అవి వచ్చేసినాయి. నాకు వెంటనే కనిపించినప్పుడు ఏంటంటే, గతంలో మనం ఎంతో సాధన ఋషులుగా మనం ఉంటాం కదా, ఇప్పుడు తొందరగా వచ్చేస్తాం. మీరు సాధన పెంచాలి, బాగా సాధన చేస్తే అందరికీ కనిపిస్తాయి, అందరికి వస్తాయి. అంటే కనిపించాలి చూడాలనే ఉద్దేశంతో చెయ్యొద్దు, శ్వాసని గమనిస్తూ ఉంటే. ఇప్పుడు ఈయనున్నాడు రత్నాకర్, ఒక దొంగ, వాల్మీకిగా ఎలా మారాడు, దొంగతనాలు చేసేవాడు, అడవిలో జంతువులను పట్టుకొని దొంగతనాలు చేయడం అన్నీ ఇలాంటివి చేసేవాడు. అయితే ఒక నారదుడు వచ్చి అడుగుతాడు అనమాట, నువ్వు ఇన్ని పాపాలు చేస్తున్నావు, ఇన్ని కర్మలు చేస్తున్నావు, నీకేం అవ్వదు అంట. నేను ఎవరి కోసం చేస్తున్నా, నా కుటుంబం కోసం చేస్తున్నా, నేనే తప్పులు చేసినా కూడా నా ఫ్యామిలీ వాళ్ళు, నా కుటుంబ సభ్యులు కూడా అనుభవిస్తారు అన్నప్పుడు నారదుడు అంటాడు, ఒక్కసారి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత అడుగు నువ్వు అని అంటాడు. అడుగుతాడు అనమాట, భార్యను అడుగుతాడు, నేను అంతా ఇట్లా మోసాలు చేస్తున్నాను, దొంగతనం చేస్తున్నాను, చంపుతున్నా, ఇవన్నీ పాపాలు కర్మలు చేస్తున్నావు కదా, నాలో సగము నువ్వు తీసుకుంటావా అంటే ఆమె అంటది, నువ్వు చేసిన కర్మలు నేనెందుకు భరిస్తా, నీది నువ్వే భరిస్తావు అన్నప్పుడు ఆయన చాలా బాధపడిపోతాడు. అరే నేను వీళ్ళ కోసం ఇన్ని తప్పులు చేస్తున్నా, వీళ్ళు తీసుకోరంట అని చెప్పి బాధపడి వచ్చినప్పుడు నారదుడు ఏమంటాడంటే, సరే నువ్వు కూర్చో, నేను ధ్యానంలో కూర్చోబెడతాడు. కూర్చోబెట్టినాక ఆయన అంతరంగంలోకి ఆయనే ప్రవహిస్తాడనమాట. అంటే తన గురించి తను, అంటే ధ్యానంలో కూర్చొని కొన్ని సంవత్సరాలు కూర్చుంటాడు. అలా కూర్చొని ఏమైపోతాడు అంటే, ఆయన పక్కనంతా పుట్టొచ్చేస్తుంది, చీమల పుట్టలాగా వచ్చేస్తుంది. కళ్ళు తెరిచి కళ్ళు మూసేటప్పుడు రత్నాకర్ ఆయన. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన కళ్ళు తెరిచిన తర్వాత ఆయన వాల్మీకిగా మారిపోయాడు. అంటే అద్భుతమైన జ్ఞానాన్ని పొందాడనమాట. గత జన్మలో మనం ఋషులుగా ఉన్న వాళ్ళము, మనం సాధన చేసే కొద్దీ మన అంతరంగంలో చైతన్యం, గత జన్మల చైతన్యం నిండి ఉంటుంది మన అంతరంగంలో. అంటే బాడీ శరీరం లోపల కాదు, మన అంతరంగంలో అంటే జ్ఞానం. గత జన్మలో మనం ఏదైతే జ్ఞానం పొందుతాం, ఈ జన్మలో నేను ఎంతో జ్ఞానం పొందిన కదా, అదంతా నా చైతన్యంలో ఇప్పుడు చైతన్యంలో మొత్తం నిండిపోతుంది. నెక్స్ట్ జన్మలో నేను ధ్యానం చేయలేను అనుకోండి, ధ్యానంలో కూర్చుంటే ఇప్పుడుదంతా నాకు అప్పుడు గుర్తొచ్చేస్తుంది. అంటే మీ గురించి మీరు తెలుసుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేసిండంటే తన గురించి, తన గత జన్మల జ్ఞానాన్ని అంతా పొంది ఒక ఋషిగా మారిపోయాడు. ఒక ఏమంటారు,
ఒక దొంగగా ఉన్న ఆయన ఒక ఋషిగా మారిపోయాడు. అలాగే ఇప్పుడు మీరేంటంటే మీకేం తెలీదు. ఆయన ఒక దొంగగా ఉన్న ఆయన ఋషిగా మారినప్పుడు మనం ఏం చేయలేదు. నార్మల్ అంటే సామాన్యులం. ఇప్పుడు మనం ధ్యానం చేసామనుకోండి, మనం కూడా మారిపోతాం కదా. సాధనలోనే ఉంటుంది. మనం ఎంత సాధన చేస్తే అంత అద్భుతంగా మారిపోతాం, అంత జ్ఞానాన్ని పొందుతాం. ఇప్పుడు ఆయన ఏం చదువుకోలేదు, ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఏం రాయడం తెలియదు. ఎలా అయ్యాడు? అది మన గత చైతన్యంలో నిండి ఉంటుంది. అది మనం తెలుసుకోవడం. ఇప్పుడు మీరు ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే మీరెవరో మీకు తెలుస్తుంది. అంటే గతంలో మీరెవరు, మీరు ఏం చేశారు, ఈ జన్మలో మీ ప్రణాళిక ఏంటి, ఈ జన్మలో మీరు ఏం చేయడానికి ఇక్కడికి వచ్చారు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఎవరు, అవన్నీ ఈ ధ్యానంలోనే మీకు అన్నీ తెలుస్తాయి. అంటే సిచ్యువేషన్స్, మీ జీవితంలో జరుగుతున్న క్వశ్చన్స్ మీకు వస్తాయి. నా జీవితంలో ఇది ఎందుకు జరుగుతుంది అనే ఉద్దేశంతో మీరు ధ్యానంలో కూర్చుంటే అది విజన్ కనిపించేస్తుంది. అంటే మీ ఆత్మశక్తి, మీ ఆత్మకి ఎంతైతే శక్తి ఉంటుందో ఆత్మజ్ఞానం మీరు ధ్యానంలోనే పొందుతారు. అలా అనమాట. అంటే నాకు కనిపించట్లేదు అని కూర్చోద్దండి. మీరు సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఆత్మకి శక్తి పెరగాలి. మన బాడీకి మనం ఫుడ్ పెట్టి శక్తిని ఇస్తున్నాం కదా, మన ఆత్మకి ఏంటంటే ఆ సాధన అంటే ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ మన ఆత్మకి శక్తిని ఇవ్వాలి. మన బాడీ నడవడానికి ఏదైనా పని చేయడానికి మనం ఆహారం ద్వారా మన శరీరాన్ని ఎలాగే ఉపయోగించుకుంటున్నామో, మన జ్ఞానము అంటే మన ఆత్మ కూడా శక్తి కావాలంటే సాధన పెంచుకోవాలి, ఆ ఎనర్జీని పొందాలి. పొందినప్పుడు మనకు వస్తాయి. మనం ఎప్పుడైతే నాకు ఇది కావాలన్నప్పుడు అవి రీచ్ అవ్వకపోతే మనకు మైండ్ ఏంటంటే ఇది కావాలని కూర్చోకూడదు. అంతే, ఎక్స్పెక్టేషన్ లేకుండా మనం కూర్చొని చేసుకోవాలంతే. ఆ రోజు నేను ఊరికే అడిగా, నువ్వు దేవుడు ఉన్నాడు అంటే నాకు ఊరికే చూపిస్తాడా లేదా నాకు తెలీదు. అడిగి కూర్చున్నానో నాకు చూపించాడు. చూపించినాక లైఫ్ రియాలిటీ నాకు అర్థమైపోయింది. ఒక్కరోజు ధ్యానం చేస్తే నాకు ఇంత కనిపించింది అంటే ముందు ముందు నాకు ఇంకేం తెలుస్తుందో అంటే ఇంకా తెలుసుకోవాలి. అంటే ఆయన లోకాలకు నేను వెళ్ళిపోవడము, ఆయన చూడడము, అక్కడ పైన లోకాలంతా తిరగడము, అక్కడ మనుషుల్ని చూడడము, అక్కడ ఆయన రూమ్కి నేను వెళ్ళిపోవడము, అక్కడ ఆయనకు ఫ్రెండ్స్గా వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని నాకు పరిచయం చేయడం. ఈమె నా కూతురు, ఈమెకి ఎన్నో శక్తులు ఉన్నాయి, ఈమె అందంగా ఉంది కదా, నా గురించి వాళ్ళకు పరిచయం చేస్తున్నాడు. అంటే నేను ఆ స్థాయికి వెళ్ళిపోయా. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక జ్ఞానము, అద్భుతమైన జ్ఞానం ఉంటుంది, శక్తి ఉంటుంది. దాన్ని తీయాలి, బయటికి తీయాలి. అంటే మనమే దేవుళ్ళం. మనమే ఇప్పుడు భగవంతుణ్ణి మనం అన్నీ అడుగుతాం, నాకు అది కావాలి ఇది కావాలని. మనలోనే ఆ దైవత్వం నిండుంది కదా, ఏది అడిగినా మనం చేసుకోగలము. మనల్ని మనం ఉద్ధరించుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి.